ఖజురహో తరతరాల చరిత్రకు తరగనిగని, అద్భుతమైన శిల్పకళకు అందమైన మాగాణి. అటు చరిత్రను ఇటు శిల్పకళను పెనవేసుకుని పోయి ప్రవహించే భక్తిభావాల వాహిని. మధ్యప్రదేశ్ మకుటంలో కలికితురాయి, చందేలా రాజుల అంకిత భావానికి నిలువెత్తు నిదర్శనం. ఇక్కడి ఆలయాల సముదాయం. అపూర్వమైన ఈ సమాహారంలో విశ్వనాథ ఆలయం ఒకటిగా కనిపిస్తుంది. శతాబ్దాల చరిత్రను దేహమంతటా ధరించిన ఈ ఆధ్యాత్మిక ధామమే ఈ వారం దివ్యక్షేత్రం. మధ్యప్రదేశ్ ప్రాచీనమైన కళలకు, విభిన్నమైన సంస్కృతి సంప్రదాయాలకు నెలవు. వింధ్య సాత్పుర పర్వత శ్రేణులు సహజంగా ఏర్పాటు చేసిన ప్రాకారాల మాదిరిగా కనిపిస్తూ ఉండగా, ఆ మధ్యలో నర్మదా నది పరవశిస్తూ ప్రవహిస్తూ ఉంటుంది. ఇతర నదులలో స్నానమాచరించడం వలన వచ్చే పుణ్యం నర్మదా నదిని చూడటం వల్లనే కలుగుతుందని అంటారు. అలాంటి నర్మదా నదీ తీరంలో ఎన్నో ప్రాచీనమైన ఆలయాలు, మందిరాలు, దివ్యక్షేత్రాలు విలసిల్లుతున్నాయి. మధ్యప్రదేశ్లో పురాతనమైన నిర్మాణాలు ఎన్నో కనిపిస్తాయి. ఆ సమూహంలో ఆలయాలు కూడా ఉంటాయి. అందువల్లనే మధ్యప్రదేశ్లో ఏ మూలకు వెళ్ళినా ఇటు భక్తులు అటు పర్యాటకులు పెద్ద సంఖ్యలో కనిపిస్తూ ఉంటారు. అలా ఎప్పుడు చూసినా జనంతో సందడిగా కనిపించే ఇక్కడి ప్రదేశాలలో ఖజురహో ఒకటిగా చెప్పుకోవచ్చు. ఛత్రపూర్ జిల్లా పరిధిలోని ఈ క్షేత్రం ఆగ్రా తరువాత అత్యధిక సంఖ్యలో యాత్రికులు దర్శించుకునే ప్రదేశంగా చెబుతారు. సాధారణంగా ప్రాచీనమైన క్షేత్రాలలో ప్రధానమైన ఆలయం, అదే ప్రాంగణంలో ఉపాలయాలు కనిపిస్తూ ఉంటాయి. అలా కాకుండా ఒకే ప్రదేశంలో ఏ ఆలయానికి ఆ ఆలయమే ప్రధానమైన ఆలయంలా కనిపించే ప్రాచీనమైన ప్రదేశాలు అరుదుగా ఉన్నాయి. అలా ఆలయాల సముదాయాన్ని కలిగిన కళాత్మక ప్రదేశంగా ఖజురహో కనిపిస్తుంది. ఇక్కడి ప్రతి ఆలయం ప్రపంచానికి తన ప్రత్యేకతను పరిచయం చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఖజురహోను దూరం నుంచి చూస్తే ఉద్యానవనంలో వెలసిన సరోవరంలా కనిపిస్తుంది. ఇక్కడ ఆలయాలన్నీ అప్పుడే విరిసిన తామర పూల మాదిరిగా అనిపిస్తాయి. ఆలయాల నమూనాలు ఒకే మాదిరిగా అనిపించినప్పటికీ వాటిపై అల్లుకున్న నగిషీలు వేరు, అమర్చిన శిల్పాలు వేరు. ఎందుకంటే ఈ ఆలయాలను నిర్మించిన రాజులు వేరు, వారు ఈ ప్రాంతాన్ని పాలించిన కాలాలు వేరు. అలా నిర్మితమైనదిగా విశ్వనాథ ఆలయం కనిపిస్తుంది. ఖజురహో ఒకప్పుడు 8 ద్వారాలను కలిగి ఉండేది. ఈ మధ్యలో 85 ఆలయాలు ఉండేవని చరిత్ర చెబుతోంది. ప్రస్తుతం 22 ఆలయాలు మాత్రమే తమ వైభవాన్ని కొనసాగిస్తున్నాయి. అలాంటి ఆలయాలలో ప్రధానమైనవిగా కందారియా మహాదేవ మందిరం, లక్ష్మణ మందిరంతో పాటు విశ్వనాథ మందిరం కనిపిస్తుంది. విశ్వమే తానై నిలిచిన విశ్వనాథుడు ఇక్కడి అందాల మందిరంలో దివ్యలింగమై దర్శనమిస్తూ ఉంటాడు.
ఖజురహోలోని ఆలయాలను చూస్తున్నంతసేపు మనకు తెలియని మరో ప్రపంచంలో విహరిస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఇక్కడి ఆలయాల సముదాయంలో చాలా చోట్ల సింహంతో ఒక బాలుడు పోరాడుతున్న శిల్పాలు కనిపిస్తూ ఉంటాయి. ఆ బాలుడు ఎవరు? అతను సింహంతో పోరాడుతున్న శిల్పాలను ఎక్కువ సంఖ్యలో ఏర్పాటు చేయడానికి కారణం ఏమిటి అనే సందేహం మనకు కలగడం సహజం. ఆ బాలుడు ఎవరో కాదు, చందేలా రాజుల మూల పురుషుడు చంద్రవర్మ అని చరిత్ర చెబుతోంది. కాశీకి చెందిన ఇంద్రజిత్ ఆస్థాన పురోహితుడికి హేమావతి అనే కూతురు ఉండేది. ఆమె మహా సౌందర్యవతి. ఆమెను భార్యగా పొందడానికి ఎంతోమంది రాజులు పోటీ పడుతూ ఉంటారు. చివరికి దేవేంద్రుడు సైతం ఆమెను చూసి మనసు పారేసుకుంటాడు. కానీ ఆమె ప్రేమ ఒక్క చంద్రుడికి మాత్రమే దక్కుతుంది. చంద్రుడి వల్లనే ఆమె గర్భవతి అవుతుంది. అతని వలన జన్మించిన బిడ్డకి చంద్రవర్మ అని నామకరణం చేస్తుంది. నింగిలో వెన్నెల వెదజల్లే చంద్రుడు తన భర్త అని ఆమె ఎంతగా చెప్పినా ఎవరూ నమ్మరు. పైగా అనేక విధాలుగా ఆమెను అవమానపరుస్తారు. దాంతో ఆమె తన కుమారుడి ఆలనా పాలన ఒంటరిగా చూసుకుంటూ ఆశ్రమ జీవితం కొనసాగిస్తుంది. బాలుడిగా ఉన్నప్పుడే సింహంతో పోరాడి గెలిచిన చంద్రవర్మ మహావీరుడిగా ఎదుగుతాడు. తాను చంద్రుడి కుమారుణ్ణని ప్రకటిస్తూ చందేలా వంశానికి మూలపురుషుడిగా నిలుస్తాడు. చందేలా రాజులు క్రీస్తు శకం 9 నుంచి 11వ శతాబ్దం వరకు ఈ ప్రాంతాన్ని పాలించారు. ఒక్కో రాజు పాలనా కాలంలో ఇక్కడ ఆలయాల నిర్మాణం జరుగుతూ వచ్చింది. అలా హర్షదేవ మహారాజు మాతంగేశ్వర ఆలయాన్ని నిర్మించాడు. అతని తనయుడైన యశోవర్మన్కి లక్షవర్మ అనే మరో పేరు ఉండేది. ఆయన నిర్మించినదే లక్ష్మణ దేవాలయం. ఆయన కుమారుడైన ధంగ ఎంతటి యుద్ధవీరుడో అంతటి భక్తిభావాలు కలిగినవాడు. ఆయన నిర్మించినదే విశ్వనాథ ఆలయం. ఇక్కడున్న 22 ఆలయాలలో నిర్మాణ శైలి పరంగా, వైశాల్య పరంగా, శిల్పకళ పరంగా 3 ఆలయాలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ఈ 3 ఆలయాలలో శ్రీ విశ్వనాథ మందిరం ఒకటిగా నిలవడం విశేషం. విశాలమైన వేదికపై నిర్మితమైన ఈ ఆలయం మొదటి చూపులోనే మనసులను కొల్లగొడుతుంది. ఎత్తైన వేదికకి మెట్లదారి, ఆ దారికి ఇరువైపులా ఏనుగు శిల్పాలు కనిపిస్తాయి. చందేలా రాజులు ఏనుగులకు ఎక్కువ ప్రాధాన్యతనివ్వడం ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఆలయ నిర్మాణంలో ఏనుగుల శిల్పాల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఇక్కడి ఆలయం మెట్లు ఎక్కడి నుంచి మొదలు పెడితే ఆ ఆలయం పైభాగంలోనూ 4 వైపులా 4 ఏనుగుల శిల్పాలు కనిపిస్తాయి. శిల్పాల సంగతి అటుంచితే రాతి బండల అమరికలోనే సగం అద్భుతాన్ని సాధించిన తీరు కళ్లను కట్టిపడేస్తుంది. ప్రధానమైన ఆలయాన్ని బయట నుంచి చూస్తే ఒక మందిరానికి మరో మందిరాన్ని జోడిస్తూ వెళ్ళినట్టుగా కనిపిస్తుంది. ముఖమంటపం కాస్త చిన్నదిగా, ఇరుకుగా కనిపించినప్పటికీ ఆ తరువాత వైశాల్యాన్ని పెంచుతూ వెళ్లారు. ఈ ఆలయానికి 4 వైపులా 4 చిన్న అనుబంధ ఆలయాలు కనిపిస్తాయి. విశ్వనాథ ఆలయం అర్ధమంటపం, మహామంటపం, అంతరాళము, మంటపము, గర్భాలయం అనే భాగాలు కనిపిస్తుంది. ముఖమంటపంలో నుంచి లోపలికి వెళితే ఒక కళామయ జగత్తులోకి కాలు పెట్టిన భావన కలుగుతుంది. మంటపాలు, స్తంభాలు, గోడలు, లోపలి పైకప్పు, గర్భాలయ ద్వారం పైభాగం ఇలా ఎటువైపు చూసినా అందమైన శిల్పాలు చేసే విన్యాసాలు ఆశ్చర్యచకితుల్ని చేస్తాయి. దేవతలు, మహర్షులు, అప్సరసలు, సంగీత, నృత్య సంబంధమైన స్త్రీ శిల్పాలు, పౌరాణిక జీవులకు సంబంధించిన శిల్పాలు మహదానందాన్ని కలిగిస్తాయి. మనసు పొరలలో అలా ఒదిగిపోతాయి.
గర్భాలయంలో విశాలమైన పానవట్టం కలిగిన విశ్వనాథ దివ్యలింగం కనిపిస్తుంది. ఇక్కడి శివలింగం కందారియా మహాదేవ మందిర్లోని శివలింగానికి చాలా దగ్గరగా అనిపిస్తుంది. ఇదే ఆలయంలో ధంగా మహారాజు మరకత లింగాన్ని కూడా ప్రతిష్ఠించాడని, మరకతేశ్వర స్వామి పేరుతో పూజాభిషేకాలు జరిగాయని చెబుతారు. కానీ ఇప్పుడు ఆ శివలింగం ఇక్కడ మనకు కనిపించదు. ఆ కాలం నాటి శిల్పకారులు ఆలయం వేదిక మెట్ల దగ్గర నుంచే శిలలతో విన్యాసాలు చేయించడం మొదలుపెట్టారు. ఈ ఆలయ గోడలపై క్రింది వరుసలో చిన్న చిన్న మందిరాలను అమర్చుతూ వెళ్లారు. ముఖమంటపానికి ఇరువైపుల నుంచి ఈ మందిరాలు మనకు కనిపించడం మొదలవుతుంది. అలా ఇక్కడి గోడపై ముందుగా నృత్య గణపతి మూర్తి కనిపిస్తుంది. అష్టభుజాలతో ఇక్కడి గణపతి తన ప్రత్యేకతను చాటుతున్నట్టుగా కనిపిస్తాడు. ఇలాంటి కొన్ని మందిరాలలో సూక్ష్మ శిల్పాలు కనిపిస్తూ ఉంటే, మరికొన్ని మందిరాలు ఖాళీగా దర్శనమిస్తూ ఉంటాయి. ఆలయం చుట్టూ అడ్డవరుసలలో ఏనుగులు, గుర్రాలు, వాటిని నడిపించే సైనికుల సూక్ష్మ శిల్పాలు నయనానందాన్ని కలిగిస్తూ ఉంటాయి. బాల్కనీ గోడలను నగిషీలతో కూడిన బండరాళ్లతో ఒక ప్రత్యేకతను తీసుకురావడం మనం ఇక్కడ గమనించవచ్చు. బాల్కనీల మధ్య గోడలపై ఆవిష్కరించిన మనోహరమైన శిల్పాలు మనల్ని మంత్రముగ్ధుల్ని చేయకుండా వదిలిపెట్టవు. ఆలయ గోడలను ముందుగానే కొన్ని విభాగాలుగా చేసుకుని, ఒక స్థాయి వరకు చిన్నపాటి మందిరాల నమూనాలు, మరో స్థాయి వరకు ఎలాంటి శిల్పాలు లేకుండా నగిషీలు, ఆ తరువాత స్థాయిలో సౌందర్యాత్మక శిల్పాలను అమర్చారు. ఎక్కడ ఏ తరహా శిల్పం రావాలి, ఏ భంగిమతో కూడిన శిల్పాన్ని ఎక్కడ ఏర్పాటు చేయాలనేది పోతపోసినట్టుగా ఒక పద్ధతిని అనుసరించడం నిజంగానే చాలా అరుదైన విషయం. ఖజురహో ఆలయ నిర్మాణంలో వైవిధ్యంతో కనిపించేది బాల్కనీల విభాగం అనే చెప్పాలి. ఆలయం లోపలికి వెళ్లి ఈ బాల్కనీలలో నుంచి బయటికి చూస్తే మిగతా ఆలయాల సౌందర్యాన్ని వీక్షించవచ్చు. ఆ సమయంలో మనకు అంతఃపురంలో నుంచి చూస్తున్న భావన కలుగుతుంది. ఈ బాల్కనీలను కాస్త దూరం నుంచి చూస్తే బాల్కనీ అంచుల అమరిక కారణంగానే ఆలయ నిర్మాణం మరింత ఆకర్షణీయంగా అనిపిస్తుందనే విషయం అర్థమవుతుంది. బాల్కనీల పైభాగం నుంచే విమాన గోపుర నమూనాలను పెంచుతూ వెళ్లారు. బాల్కనీలపై కనిపించే విమాన గోపురాలను చూసినప్పుడు పూలదండలతో అలంకరించిన శివలింగాల మాదిరిగా అనిపిస్తాయి. ఈ ఆలయం ఒక పరిమితమైన ప్రదేశంలో నిర్మించినదే అయినా ప్రదక్షిణ క్రమంలో చుట్టి రావడానికి చాలా సమయమే పడుతుంది. ఒకసారి ప్రదక్షిణ చేయడం వలన ఒక జీవితానికి సరిపోయే అనుభూతి సొంతమవుతుంది. అద్భుతమైన శిల్పకళ, చరిత్ర కలిగిన ఈ ఆలయానికి అనునిత్యం పర్యాటకుల తాకిడి ఎక్కువగానే ఉంటుంది. ఇక మహాశివరాత్రి సందర్భంగా భక్తుల రద్దీ విపరీతంగా ఉంటుంది. ఆ సమయంలో ఈ ఆలయాన్ని దర్శించుకునే వారి సంఖ్య వేలల్లో ఉంటుంది.
సాధారణమైన ఆలయానికి వెళ్ళి వచ్చినంత తేలికగా ఇక్కడికి వచ్చిన వారు వెనుతిరగలేరు. ఎందుకంటే ఇక్కడి ప్రతి శిల పలకరిస్తుంది, ప్రతి శిల్పం పరిమళిస్తుంది, ప్రతి మనసు పరవశిస్తుంది. ప్రపంచ వారసత్వ సంపదగా ప్రకటించబడిన ఖజురహోలోని ఆలయాలు నిర్మాణరీత్యా చాలా దగ్గర పోలికలతో కనిపిస్తాయి. ఎత్తైన వేదిక, ఆ వేదికపై ఆవిష్కరించిన అల్లికలు, సూక్ష్మ శిల్పాలు, వెలుపలి గోడలు, బాల్కనీలు ఔరా అనిపిస్తాయి. బాల్కనీకి మధ్య గోడలపై శిల్పాలను చూసినప్పుడు శిల్పాల ప్రవాహం పైనుంచి జాలువారుతున్నట్టుగా అనిపిస్తుంది. ఇసుక రాయితో ఈ ఆలయాన్ని నిర్మించారు. లేత పసుపు రంగు, కాస్త ఊదా రంగు కలిసిన రాయిని తూర్పు తటాక తీరంలోని పన్నా నుంచి తెచ్చినట్టుగా చెబుతారు. చాలా వరకు శిల్పాలను క్వారీల సమీపంలోనే మలిచి ఆ తరువాత ఇక్కడికి తరలించడం జరిగిందని అంటారు. ఇక్కడి శిల్పాలలో ఏది ఎక్కువగా నచ్చిందని అడిగితే తేల్చుకోవటం చాలా కష్టం. ఆ సమ్మోహనత్వంలో నుంచి తేరుకొని చెప్పడం మరీ కష్టం. చందేలా రాజులు ప్రధానమైన దేవతలకు, ప్రధానమైన దేవాలయాలకు ఎంతటి ప్రాధాన్యతను ఇచ్చారో ఆయా దేవతల వాహనాల విషయంలోనూ, వాటికి ఏర్పాటు చేసే మందిరాల విషయంలోనూ ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకున్నారు. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి ఈ విషయం అర్థమైపోతుంది. లక్ష్మణ దేవాలయానికి ఎదురుగా కనిపించే వరాహ రూపం ఎంతగా ఆశ్చర్యచకితుల్ని చేస్తుందో, విశ్వనాథ ఆలయానికి ఎదురుగా ఉన్న నందీశ్వరుడి విగ్రహం అంతే ఆకట్టుకుంటుంది. విశ్వనాథ ఆలయానికి ఎదురుగా ఒక ప్రత్యేకమైన మందిరంలో ఈ నందీశ్వరుడు కనిపిస్తాడు. ఈ మందిరం కూడా ఒక ఆలయం మాదిరిగానే అనిపిస్తుంది. ఈ భారీ నందీశ్వరుడిలో జీవకళ ఉట్టిపడుతూ ఉంటుంది. అప్పట్లోనే నందీశ్వరుడి విగ్రహానికి ఆ నునుపుదనాన్ని ఎలా తీసుకుని వచ్చారా అని ఆశ్చర్యపోకుండా ఉండలేం. నందీశ్వరుడి విగ్రహంపై రాతి అల్లికలు మాత్రమే కాదు, పైకప్పు నగిషీలు కూడా విస్మయుల్ని చేస్తాయి. విశ్వనాథుడి సన్నిధిలోనే పార్వతీదేవి అమ్మవారు దర్శనమిస్తుంది. అమ్మవారు ఉడుముపై స్థానకమూర్తిగా ఉండడం అరుదైన విషయంగా చెబుతారు. స్వామివారి దర్శనం అనంతరం అమ్మవారి ఆశీస్సులు అందుకుంటూ ఉంటారు. సప్తమాతృకలు కూడా ఇక్కడ కొలువై ఉండడం చూడవచ్చు. ఒక వంశానికి చెందిన రాజులు వారి పరిపాలనా కాలంలో అత్యంత భక్తి శ్రద్ధలను ప్రదర్శించడం, దేవాలయాల నిర్మాణం పట్ల ఉత్సాహాన్ని కనబరచడం, ఆ దేవాలయాలను శిల్పకళాభరితంగా తీర్చిదిద్దడం, తమ పాలనా కాలం మొత్తానికి సంబంధించిన విశేషాలను ఆ దేవాలయాలు ఆవిష్కరించేలా చేయడం చందేలా రాజుల గొప్పతనంగానే చెప్పుకోవాలి. చందేలా రాజుల అంకిత భావానికి ఖజురహో ఒక నిదర్శనం. శిల్పకళ పట్ల వారికి గల అభిరుచికి ఈ ఆలయం ఒక ఉదాహరణ. ఖజురహో చరిత్రలో కొన్ని పేజీలు కాదు, ఈ ప్రదేశమే ఒక చరిత్ర, ఆధ్యాత్మికతను అణువణువునా నింపుకున్న అపురూపమైన ఆవిష్కరణ. అలాంటి ఇక్కడి విశ్వనాథ ఆలయ దర్శనం ఒక అందమైన జ్ఞాపకంగా మిగిలిపోతుంది. అనుభూతుల తైలంతో అఖండంగా వెలిగిపోతుంది.
దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి ఈ దివ్యక్షేత్రానికి చేరుకోవడానికి రోడ్డు, రైలు, వాయు మార్గాలు ఉన్నాయి. ఛత్రపూర్ జిల్లా కేంద్రానికి ఖజురహో 47 కిలోమీటర్ల దూరంలో ఉంది. అటు రైల్వే స్టేషన్ నుంచి, ఇటు విమానాశ్రయం నుంచి స్థానిక వాహనాలలో ఈ దివ్యక్షేత్రానికి చేరుకోవచ్చు. తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.